ఆలోచన విధానం బాగుంది ఓకే. నాకు తెలిసి. మిగతా వాళ్ళ ఆలోచన మనకు తెలియదు కదా. అంటే డెవలప్మెంట్ ఏం లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే అమలు డెవలప్మెంట్ అంటే అవుతున్నాయి. ఏంటన్నా, బిల్డింగ్లు కట్టేయాలి. హైదరాబాద్ అంటే ఎప్పటి నుంచో బిల్డింగ్లు ఉన్నాయి, అట్లనే హైదరాబాద్ అక్కడ కూడా బిల్డింగ్లు కట్టేయాలి. ఆల్మోస్ట్ డెవలప్డ్ ఉన్న ఏరియానే ఆంధ్ర. మన ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఆంధ్రానే డెవలప్డ్. దాంట్లో ఆంధ్ర డెవలప్ అయిన దాంట్లో 4-5 సాఫ్ట్వేర్ ఆఫీసులు లేనంత మాత్రం డెవలప్ కానట్టేనా? అంటే ప్రజలు ఎదిగితే డెవలప్మెంట్ అయినట్టు, కానీ బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ అయినట్ట? 3 రాజధానులు తీసుకురావడం అంటే హైదరాబాద్కి అయితే మన తెలంగాణకి అయితే హైదరాబాద్ చెప్పగలం, ఆంధ్రాకి అది ఏది చెప్పగలరు రాజధాని అంటే? రాజధాని అంటే వైజాగ్ అయితే బాగుండు, ఓకే. పీస్ఫుల్ ప్లేస్, అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే మీలో జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి మధ్య తేడా ఏంటంటారండి? నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇద్దరు పెద్ద నాయకులే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ విధంగా. మద్యపాన నిషేధం అని 5 సంవత్సరాల్లో మద్యం లేకుండా చేస్తాను రాష్ట్రంలో అని చెప్పారు. దాని గురించి ఏమంటారు? ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి కూడా వచ్చి అన్ని చేస్తా అన్నాడు, మద్యం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఏం కాదు, ఏమైతుంది? 1 మంత్ మేడం, పరిపాలించే వాళ్ళకి 1 మంత్ కాదు, 2 డేస్ కూడా కాదు. పరిపాలన ఎలా ఉందని చెప్పడానికి కూడా అంటే 2019 సంవత్సరాలు అవసరం లేదు మేడం, మనిషిని చూసి చెప్పొచ్చు ఎలా పరిపాలిస్తారు. పేదలకు ఇచ్చే పథకాలు అవి బాగున్నాయి, డెవలప్మెంట్, ప్రజలకు ఇచ్చే రెస్పాన్స్ బాగుంది. ఈ విధంగా ఐటీ పరంగా అంటే మేడం, ఇప్పుడు మనం అమెరికా పరంగా, ఇండియా పరంగా మనం పోల్చుకోలేము ఏదైనా. ఇప్పుడు మీరు కూడా అట్లనే ఆంధ్రాని హైదరాబాద్తో పోల్చుకొని మనకు డెవలప్మెంట్ లేదు అంటున్నారు. కానీ ఎక్కడ ఏపీలో అయితే ఏం లేదు మేడం నాకు తెలిసి. ఎందుకంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఏపీ డెవలప్ కాలేదంటే